హిందూ బంధువులందరికీ ఇవాళ వడ్డెమాన్ గ్రామంలో ఈడ ఏదైతే పని అనుకున్నామో అది పూర్తయింది కార్యక్రమం. రేపటి నుంచి ప్రతి గ్రామంలో మా ప్రోగ్రామ్స్ ఉంటాయి. హిందూ కార్యక్రమాలు అవి ఏ విధంగా ఉంటాయంటే 7 నుంచి 8 వరకు ప్రతి గ్రామం నార్కర్నూలు జిల్లాలో ఎన్ని గ్రామాలు అయితే ఉంటాయో అన్ని గ్రామాలకు ప్రతి గ్రామానికి రావడానికి ప్రయత్నం చేస్తాం. మెయిన్‌గా హిందువులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీలో ఉన్నా సరే మీరు ఫస్ట్ హిందువులు. మీరందరూ కూడా పలానా పార్టీలలో ఉంటే హిందుత్వానికి సపోర్ట్ చేయొద్దేమో, జై శ్రీరామ్ అనొద్దేమో అనుకుంటున్నారు కానీ జై శ్రీరామ్ అన్న నినాదం ప్రతి ఒక్క హిందూ నినాదం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. సో రాజకీయాలు వేరు, హిందుత్వం వేరు. ప్రతి ఒక్కరు కూడా మన టెంపుల్స్ మనం కాపాడుకోగలిగితే గన ఈ టెంపుల్స్లో సైన్స్ అన్నది ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనిషి ఎట్లా బతకాలో ఎట్లా సావాలో కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి వీలైనంత వరకు మేమేదైతే ప్రోగ్రామ్స్ మొదలు పెడుతున్నామో ఆ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. హిందూ ఐక్యత అన్నది ఖచ్చితం రావాలి. అది ఏ విధంగా ఉండాలంటే గడప లోపల మాత్రమే కులం, గడప దారితే అందరం కూడా హిందువులమన్న నినాదం పెద్ద ఎత్తున బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాం. సో వీలైనంత వరకు ఈ నినాదం ప్రజలందరిలోకి హిందూ ప్రతి ఒక్క ఇంటికి మా జిల్లాలో స్టార్ట్ అయింది, మీ జిల్లాలో కూడా మొదలవ్వాలని ప్రతి గ్రామాన్ని కాషాయపు జెండాతో నింపి ప్రపంచానికి హిందుత్వం అంటే ఏందో, అంటే మా తెలంగాణలో హిందుత్వం అంటే ఏందో ప్రతి గడపకు వెళ్ళడానికి ప్రయత్నం మా వంతు ఇక్కడ నుంచి మొదలు పెడతామని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.